క్రైస్తవ్యం అంటే అర్థం చెప్తానని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వైరాగ్యంతో కూడిన భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి జీవితాలే క్రైస్తవ జీవితం. వైరాగ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? వైరాగ్యాలు 2 రకాలు ఉంటాయి. లోకానుసారమైన వైరాగ్యం అనేది, ఇంకా నాకు ఏమీ లేదు, నాకు ఎవరు లేరు, నాది ఒంటరి జీవితం, ఈ బ్రతికినా ఒకటే లేకపోయినా ఒకటే అనుకున్నప్పుడు పెట్రోల్ డబ్బానో విషం డబ్బానో ఏదో తీసుకుని తాగేస్తారు. ఇది మొట్టమొదటి వైరాగ్యం, లోకానుసారమైనది. ఇది చాలా ప్రమాదం, ప్రాణాలు తీసుకునే ఉంటది. భక్తి జీవితంతో కూడినటువంటి వైరాగ్యం, ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో నాకు ఏమీ వద్దు, క్రీస్తు ఉంటే చాలు. ఒక రోజు క్రీస్తు గురించి బ్రతికి ఒక రోజు క్రీస్తు గురించి చనిపోయి ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోతాను. ఇది భక్తి జీవిత వైరాగ్యం. క్రైస్తవ్యం అంటే తెలుసా? భక్తి జీవిత వైరాగ్యం ఇది. ఇప్పుడు భక్తి జీవిత వైరాగ్యంలో వచ్చినటువంటి మన జీవితాల్లో ఈ అడియాసలను చంపుకుని క్రీస్తు సంఘంలోనికి అడుగుపెట్టిన వాళ్ళు మనం అందరం, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము, క్రీస్తుని వెంబడించే వాళ్ళు. మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నటువంటి విధానాన్ని పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు ఒకవేళ ఈ రాత్రే లేదంటే ఈ పగలే ఈ మధ్యాహ్నమే నా ప్రాణం పోతే దేవుడి దగ్గరికే నేను వెళ్ళిపోవాలనుకునే తపనతో అనుదినం దేవుడి దగ్గర మన జీవితాన్ని మనం కుమ్మరించుకుంటూ మన ప్రార్థన చేసి ఆయన రాకడ గురించి కానీ మనం వెళ్ళిపోయాను సన్నిధిలో ఉండడానికి కానీ ఎదురు చూసే జీవితాలు మనవే. నేను అడుగుతున్నానండి, ఈ జీవితపు ఛాయలైనా కనిపిస్తున్నాయి మనకి? క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవ్యంలోనే ఆశలు, క్రైస్తవ్యంలోనే కోరికలు, క్రైస్తవ్యంలోనే అడియాసలు ఎందుకు వస్తున్నాయి అంటే మన ఆలోచనలో వాక్యానుసారం అనేవి కాదు. మన బ్రతుకులు దేవుని ఉద్దేశాల ప్రకారంగా కట్టబడలేదు గనుక పరుగులు పెడుతుంటాం. మనమే ఈ వైరాగ్యపు జీవితంలో అడుగులు పెట్టకపోతే లోకం ఎలాగ బ్రతుకుతుందో వాళ్ళని ఏం మారుస్తామండి మనం? క్రీస్తు రాకడ దగ్గర పడిపోయినప్పుడు నా బ్రతుకుని ఎలా మార్చుకుని, ఇదిగో నా పొరుగు వారిని అగ్నిలో నుంచి నాగినట్టుగా ఒక్కడైనా నా బ్రతుకులో మారుద్దాం అనుకునే కోరిక తపన కలిగి ఉండేటువంటి క్రైస్తవ జీవితం చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి గల కారణం వైరాగ్య జీవితం లేదు. కనబడ్డ ప్రతి దాన్ని కోరుకున్న దాన్ని దేవుడు ఒప్పుకున్నాడో లేదో తెలుసుకోకుండా దేవుడిని ప్రశ్న అడగడాలు. ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం చూడండి.